లోతైన అరణ్యంలో అరణ్య అనే కోల్పోయిన నగరం చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా ఎక్కువ నిశ్శబ్దంగా. ఆర్యన్ ముందుకు నడిచాడు. లీలా చెట్లను గమనించింది. మాయా చుట్టూ ఆసక్తిగా చూసింది. గాలి లేదు, పక్షులు లేవు. మొత్తం చోటు వింతగా అనిపించింది. మాయా ఒక వటవృక్షం వేరులో ఊదా వెలుగు కనిపించింది. ఆర్యన్ మరియు లీలా వెంటనే ఆమె దగ్గరకు వచ్చారు. పైనుంచి చిన్న కోతి వారిని చూస్తోంది. అరణ్యాలో ఏదో మేల్కొంటోంది. వాళ్ళు దాన్ని తెలుసుకోవడానికి సమీపంలోనే ఉన్నారు. నేల కంపించడం ప్రారంభించింది. వేర్లు కదలటం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ఒక భారీ వేరు నేలను చీల్చుకొని బయటకు వచ్చింది. అది మాయా వైపు దూసుకొచ్చింది. ఆర్యన్ ముందుకు దూకి తన చేతులతో దాన్ని ఆపేశాడు. లీలా ఎత్తుకు ఎగిరి తన కత్తితో ఆ వేరును నరికింది. వేరు కేకవేసి బూడిదగా మారిపోయింది. దుమ్ము కూర్చుకుని అరణ్యాలో ఏదో మరింత శక్తివంతమవుతుంది. అకస్మాత్తుగా అరణ్యం పూర్తిగా నిశ్శబ్దమైంది. ఆర్యన్, లీలా మాయాపైకి చూశారు. దేవాలయంపై ఒక చీకటి ఆకారం కనిపించింది. అది కలుషాన్ని పంచుతున్న మాత్రికుడు. అది కళ్ళల్లో ఊదా వెలుగు మెరిసింది. ఒక ఊదా షాక్వేవ్ అన్ని వైపులా పాకింది. పూలు నిప్పు రవలుగా మారాయి. తీగలు పాములుగా మారాయి. రాళ్ళు నల్లబడిపోయాయి. మాత్రికుడు నవ్వాడు. వారి భయాన్ని చూసి ఆనందించాడు. దేవాలయం చుట్టూ ఊదా శక్తి తిరుగుతూ తిరుగుతూ వ్యాపించింది. మొత్తం స్థలం కలుషంతో వంకర తిరిగింది. ఆర్యన్ మరియు లీలా సిద్ధంగా నిలబడ్డారు. ఒక పెద్ద యుద్ధం రాబోతోంది. ఆర్యన్ మరియు లీలా పోరాటానికి సిద్ధమయ్యారు. మాయా చిన్న కోతితో కలిసి గోడ వెనుక దాక్కుంది. మాత్రికుడు దేవాలయంపై ఎదురుచూసి నిలబడ్డాడు. ఆర్యన్ మరియు లీలా మెట్లు పైకి పరుగెత్తారు. తీగలు వారిపై దాడి చేశాయి, కాని ఆర్యన్ వాటిని విరిచేశాడు. లీలా బాణాలు వదిలి దారి సాఫీ చేసింది. వాళ్ళు పైకి పైకి ఎక్కారు. మాత్రికుడు తన దండం పైకెత్తాడు. ఊదా శక్తి గాల్లో నిండిపోయింది. ఆర్యన్ పైకి చేరుకున్నాడు. అతని బంగారు వెలుగు ప్రకాశించింది. లీలా తన బాణాన్ని లక్ష్యంగా పెట్టింది. మాత్రికుడు ఒక పెద్ద ఊదాదాడి వదిలాడు. ఆర్యన్ తన చేతులతో దాన్ని ఆపేశాడు. లీలా బాణం వదిలింది. అది చీకటి మంత్రాన్ని చెరిపేసింది. మొత్తం దేవాలయం కంపించింది. ఆర్యన్ మరియు లీలా ముందుకు సాగారు. చివరి యుద్ధం ప్రారంభమైంది. మాత్రికుడు పడిపోయాడు. అతని దుష్టశక్తి పూర్తిగా మాయమైంది. దేవాలయం మళ్లీ శుభ్రంగా మారింది. ఆర్యన్ బలంగా వెలుగు ప్రకాశించింది. లీలా మాయాను పైకి లేపింది. చిన్న కోతి వెంట వచ్చింది. మాత్రికుడు బూడిదగా మారిపోయాడు. అరణ్యం మళ్లీ సజీవమైంది. సూర్యకాంతి తిరిగి వచ్చింది. ఆర్యన్, లీలా, మాయ కలిసి అక్కడి నుండి నడిచి వెళ్లారు.